తెలుగులో కొత్త తరహా సినిమాలు వస్తున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇవాళ వచ్చినటువంటి ఊపిరి. ఫ్రెంచ్ సినిమా ఇంటచబుల్స్కి అఫీషియల్ రీమేక్గా పీవీపీ నిర్మించిన ఈ సినిమా కనుక గమనిస్తే కనుక ఓవరాల్గా ఒక ఫీల్ గుడ్ మూవీని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫీల్ గుడ్ మూవీ చూసినటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అలానే ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకి భిన్నంగా వెళ్ళినటువంటి ప్రయత్నం. ముఖ్యంగా తమిళ నటుడు కార్తీ తొలిసారిగా ఒక నేరు తెలుగు సినిమా చేస్తూ తనే తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటూ చేసినటువంటి నటన చాలామందిని ఆకట్టుకుంటుంది. అంటే సహజంగా అంటే నటించినట్టు కాకుండా సహజంగా పాత్రని అంటే సీను అనే పాత్రలో ప్రవర్తించినట్టుగా ఆయన చేసినటువంటి విధానం చాలా బాగుంటుంది. అట్లానే నాగార్జున కూడా ఈ సినిమాలో కేవలం ఒక వీల్ చైర్కి పరిమితమైనటువంటి ఒక పాత్ర, అది ఒక చాలా క్లిష్టమైనటువంటి పాత్ర. తను హీరోగా ఇన్నాళ్ళు చేస్తూ వచ్చినటువంటి నాగార్జున ఒక కొత్త తరహా పాత్రల వైపు, కొత్త తరహా కథల వైపు చూస్తున్నారని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ కలిగిస్తుంది. ఆయన తమన్నా కూడా సొంత డబ్బింగ్ చెప్పుకుంటూ ఓవరాల్గా ఈ సినిమాకి ఒక మంచి క్యారెక్టర్లు నటించారని చెప్పుకోవాలి. అలా అనుష్క, శ్రియా లాంటి వాళ్ళు ఒక గెస్ట్ అపీరెన్స్లో కనిపిస్తారు. సినిమాని గమనిస్తే కనుక ఫస్ట్ హాఫ్లో మీకు ఒక మంచి ఎమోషను, అలానే చాలా ఎంటర్టైన్మెంటు, అదే సమయంలో ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు పెట్టిన క్యాప్షన్కి తగ్గట్టుగా అటువంటి సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత పేస్ తగ్గినట్టు అనిపిస్తుంది. కాకపోతే ప్యారిస్లో చూపించినటువంటి సీన్లు, ప్యారిస్ దృశ్యాలు అవి కొంత ఆకట్టుకుంటాయి. గోపీసుందర్ ఇచ్చినటువంటి సంగీతము, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి సాహిత్యము, అట్లా కెమెరా వర్క్, ఈ మూడు కూడా ఈ సినిమాకి ప్రాణమని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూస్తే కనుక ఈ సినిమాని ఒక మంచి సినిమా చూడాలి, ఒక ఇంటిలిపాది కలిసి ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక తాజా వాళ్ళందరూ వెళ్ళి చూడడానికి ఒక అవకాశంగా కనిపిస్తుంది. తెలుగు సినిమా మారుతోంది అని చెప్పడానికి ఓవరాల్గా ఈ ఊపిరి సినిమా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.